సత్యదేవ్. నేను గుంటూరు నుంచే వచ్చాను. ఈ కంపెనీకి నన్ను నా ఫ్రెండ్ మల్లికార్జున్ ఇంట్రడ్యూస్ చేశాడండి. సో ఆయన చెప్పినప్పుడు సరే నేను ఫస్ట్ ఒకటే అన్నా, ఎంఎల్ఎం కంపెనీ అయితే నాకు వద్దు, నాకు అసలు ఇష్టం లేదు, నన్ను పిలవుతుంది. కానీ నన్ను ఒకే ఒక మాట అన్నాడు, ఒక్కసారి వచ్చి విను అన్నాడు. సరే నేను ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నేర్చుకోవడానికి వస్తాను ఓపెన్ మైండ్తో అని వచ్చాను. నాకు ప్రోడక్ట్ గురించి చెప్పాడు. ఆ రోజు కంటిన్యూస్గా నాకు పనులు ఉన్నా మధ్య మధ్యలో బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ రోజు 4 గంటలు 5 గంటలు వాళ్ళ ఆఫీస్లో ఉన్నాను. వాళ్ళు చెప్పేదంతా వింటా ఉన్నాను. తర్వాత ఒక 2-3 వారాలు గట్టిగా దాని గురించి ఇంటర్నెట్లో చదివి ఆ వేరియస్ యూజర్స్ అక్రాస్ ద ప్రపంచంలో ఉన్న వాళ్ళు రాసిన రివ్యూస్ చదివి అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేవు, దీంట్లో లాభదాయకంగా కానీ ఆయుర్వేదం లాగా మంచి చేస్తే కానీ చెడు చేయదు. సరే ఇప్పుడు మా నాన్నగారి విషయంలో నేను దీన్ని వాడదామని మొదలెట్టాను. మా నాన్నగారికి బేసికలీ ఈజ్ అ డయాబెటిక్ పేషెంట్. సో చాలా సంవత్సరాల నుంచి ఆయనకి కాళ్ళలో న్యూరోపతి, అండగా ఆయనకి కింద కాళ్ళకి స్పర్శ లేదు, ఒక పెద్ద మేక్ దగ్గర ఆయనకు తెలియదు అటువంటి పరిస్థితి. అండ్ నడవడానికి చాలా కష్టం. ఆ కింద లెగ్ బెల్ట్స్ కానీ ఆ మటన్ దగ్గర ఉన్న జాయింట్ మొత్తం గట్టి పడిపోయింది ఆయనకి, ఆ డయాబెటీస్ వల్ల వచ్చిన ఎడిమా వల్ల. సో ఈ మందులు ఏమేమి చేయాలని చెప్పేసి మన శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇంటికి వచ్చారు, వచ్చి చూశారు మొత్తం అంతా ఏమి జరిగింది లోపల, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏది చేస్తే ఏం జరుగుతుంది వివరంగా నాన్నగారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూపించి మొత్తం అంతా. అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సహాయంతో మొదలెట్టాం, వాడుతున్నాం. నిజంగా 2వ రోజే మా నాన్నగారికి కొంచెం ఊరట కలిగిందండి. 2వ రోజే, 2వ వారాలుగా నేనైతే నిజంగా నమ్మలేదు. నేను వెంటనే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఆయన ఊళ్ళో కూడా లేడు ఆ రోజు. కానీ మీరు రావాలంటే మీరు ఎప్పుడు గుంటూరు వస్తారో నాకు తెలియదు, మీరు ఒకసారి వచ్చి నాన్నగారిని చూడాలి అని. ఆయన మళ్ళీ వచ్చారు. బట్ ఇట్ ఈస్ అది దేవుడి అనుగ్రహము లేకపోతే ఈ ప్రోడక్ట్లో మిరకల్ నాకు తెలియదండి. బట్ ఇట్ ఈస్ బీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా నాన్నగారు అయితే చాలా సంతోషంగా నడుస్తున్నారు. అండ్ హీస్ ఆల్సో గోయింగ్ అవుట్. ఇప్పటివరకు ఆయన నడవకుండా మానేసాడు, ఇంట్లోనే ఉండేవాడు. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇందులో సింపుల్గా మనందరూ తెలుసుకోవాల్సింది అంటే, మనం ఇల్లు కట్టాలంటే ఒక స్థలం ఉండాలి, ఇందాక చెప్పినట్లు సిమెంట్ రాళ్ళు అన్నీ ఉండాలి. ఇప్పుడు మన బాడీలో దేవుడు సృష్టించిన దాంట్లో ప్రతి దానికి కూడా దాన్ని రిపేర్ చేసుకునే స్తోమత దానికి ఉంది. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ మనం ఇవ్వాలి. ఆ రా మెటీరియల్ మన ఆటోమేటిక్లో ఉన్నాయి, మన రా మెటీరియల్స్ ఆటోమేటిక్ ఉన్నాయి. సో ఈ ప్రోడక్ట్స్ వాడాక నేను కూడా మొదలెట్టాను 3 రోజుల నుంచి. అండ్ 4 రోజుల క్రితం మా మాయ గారికి మొదలెట్టాను నేను. ఆయన ఐసీలో ఉండటం వల్ల నేను వాడలేకపోయాను. నేను రూమ్లో షిఫ్ట్ చేశాక వాడటం మొదలెట్టాను. ఇంకో 2-3 రోజుల్లో నాకు తెలిసి ఆయన ఇంకా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా నాన్నగారికి ఇచ్చే ప్రోడక్ట్స్ హెమోహిమ్ అండి, 3 పూట్ల రోజుకి. తర్వాత ఆల్గే ఒమేగా రోజుకి 2 సార్లు, మిల్క్ థిజిన్ 3 సార్లు అండ్ న్యూట్రాసెటికల్ మిక్స్ 1 సారి. సేమ్ ఫర్ మై మామయ్య గారికి. థ్యాంక్ యూ అండి.